దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ బోర్డు సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక వేదికగా మహోత్సవాల వివరాలు వెల్లడించారు. ఇర్రిపాకలో ఉన్న శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలను టీటీడీ దత్తత తీసుకుంటోందని, అందుకు ఆమోదించిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాలను అప్పగించే ముందు కళ్యాణ మహోత్సవాలను నిర్వహించాలని సంకల్పించినట్లు చెప్పారు. రేపటి నుండి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వ్రతాలు, స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతోందన్నారు. మంచి వృద్ధి చేసేటటువంటి విధానంలో ఈ అవకాశాన్ని చేరువలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ అందిద్దామనేటటువంటి ఆలోచనతో రెండో రోజు దాన్ని పెట్టడం జరిగింది. దానికి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ కమిషనర్ ఆమోదం తీసుకోవడం జరిగింది. మూడోది, ఇక్కడ కొలువై ఉన్నటువంటి మల్లికార్జున భ్రమరాంబికా దేవులు ఆలయం ఇక్కడే ఉంది. శ్రీశైలం దేవస్థానం నుంచి కూడా మూడో రోజు కళ్యాణం చేసేటటువంటి అవకాశాన్ని కూడా మనం కల్పించుకోవాలి. ఇది ప్రతి సంవత్సరం కొనసాగడానికి ఆనవాయితీగా తొలి సంవత్సరం కాబట్టి తిరుపతి దేవస్థానం వారు అడాప్ట్ చేసుకోవడం, ఈ కార్యక్రమాలు చేసి వారికి అప్పచెప్పాలని చెప్పి అనేటటువంటి ఆలోచనతో మరి శ్రీశైలం దేవస్థానంతో కూడా ఆమోదం పొంది ఈ 3 కార్యక్రమాలని 7వ తారీఖు శనివారం నాడు 7 గంటలకి శ్రీనివాస కళ్యాణం. ఈ శ్రీనివాస కళ్యాణానికి చైర్మన్ ఆఫ్ తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అలాగే బోర్డు మెంబర్లు కొంతమంది, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, ఇంకా సంబంధిత అధికారులు,